దేవుడు మన జీవితంలో వాడే వన్ ఆఫ్ ద ప్రెషియస్ థింగ్, ఇంక మాట చెప్పాలంటే ఇట్స్ గిఫ్ట్. ద గిఫ్ట్ ఇస్ కాల్డ్ పెయిన్. ఇస్ దేర్ ఎనీబడి లివింగ్ ఇన్ పెయిన్? మీ పెయిన్ ఇస్ గిఫ్ట్. నా జీవితంలో నేర్చుకున్న పెయిన్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్. బికాస్ పెయిన్ ఇస్ వన్ మేజర్ వే చాలా మంది దేవుని కలుసుకునే భాగ్యం, దేవుని మీద ఆధారపడే అవకాశం. దేవా నీవే నా వల్ల అవ్వదు, నొప్పి చెప్తుంది. ఇట్ ఇస్ నాకౌట్, నాకు అవ్వదు. ఎప్పుడు చూసారు రెస్లింగ్ లో నాకౌట్స్ పెడతారు అంటే ఆయన కళ్ళు తిరిగి పడిపోతాం కాదు, కానీ ట్యాప్ అవుట్. ఇంకా నాకు నన్నుతులే ఆ విశ్వాసం పడితేవా నాకు అవ్వదు ప్రభు, నాకు నువ్వే. పెయిన్ ఇస్ వన్ మేజర్ థింగ్. నేను మనందరి జీవితంలో నొప్పి రెండు విషయాలు నేర్పిస్తుంది. ఒకటి, మనం ఏం చేయాలో తెలియజేస్తుంది, మనం ఏం చేసామో కూడా తెలియజేస్తుంది. అంటే నువ్వు చేసిన తప్పు ఏంటి గ్రహింపజేస్తుంది, ఆ తప్పులో బయటపడతాను కూడా మార్గం వెతికేలాగా చేస్తుంది. అందుకనే చాలా మంది వాళ్ళు చేసిన తప్పులు గుర్తెరిగిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి దేవా నన్ను బాగు చేయవా అని అడుగుతారు. అందుకని నొప్పి వేదనలు ఉన్నవారైతే ఆయన అడగండి, తగ్గించుకుంటారండి. ప్రభా ఇదిగో నాకు ఈ నొప్పి, మనుషులు అంటున్న ఈ మాటలు నన్ను నొప్పి కలిగిస్తుంది, మనుషులు ఇస్తున్న ఈ విషయాలు నాకు నొప్పి కలిగిస్తుంది, నా జీవితంలో కలుగుతున్న కార్యాలు నాకు నొప్పి కలిగిస్తుంది, నా దేహంలో నా అనారోగ్యం నాకు నొప్పిని కలిగిస్తుంది. లార్డ్, ఇట్ ఈస్ యూ ఐ కమ్ టు, బికాస్ యు ఆర్ మై హీలర్.